ఆశిస్తున్నారు. ఎస్, అమెరికా కూడా ఇదంతా ఊహించి ఉండదు కదా సార్. సో ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసేసి ఖతం చేస్తే ఇంకంతే అయిపోయినట్టే, ఇరాన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అన్నటువంటి అంచనాతోనే యుద్ధం స్టార్ట్ చేసింది. కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఐఆర్జీసీ వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తితో యుద్ధం చేస్తూ ఒక రాజకీయ శక్తిగా కూడా అవతరించినటువంటి నేపథ్యంలో అక్కడ వ్యక్తి కంటే కూడా వ్యవస్థే ముఖ్యం అన్నది ఇప్పుడు అమెరికాకు కూడా తెలిసొచ్చి ఉంటుంది. ఎస్, తప్పకుండా. అది ముఖ్యంగా ఇరాన్ అనే ఒక జాతి చాలా ప్రాచీనమైనటువంటి జాతి, కల్చరల్లీ వెరీ స్ట్రాంగ్ నేషన్ అది. కనుక ఏదో ఆషామాషిగా ఇదేమీ కాదు, లొంగిపోయే అంటే ప్రాణాలైనా ఇస్తాం అనేటువంటి ఒక బలమైనటువంటి జాతి అది. అందుకే ఐఆర్జీసీ అలా బలంగా ఉండడానికి కూడా వాళ్ళ నేషనాలిటీ, వాళ్ళ జాతీయత అంత బలంగా ఉంది. కనుక చావడానికి సిద్ధం అవుతున్నారు. ఇంత దూరం వేరే కంట్రీ ఏదైనా కూడా ఇంత దూరం రాదు నిజంగా అయితే. అలాంటి ఒక పరిస్థితిలో ఇరాన్ ఉన్నందుకు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేషనల్ లీడర్షిప్ కొద్దిగా వైజ్ డెసిషన్ ఏదైనా తీసుకుంటుంది, యుద్ధాన్ని ఆపేసుకుంటుంది, బ్రతికి ఉంటే ఇంకా చాలా పనులు చేయొచ్చు కదా అనేటువంటి ఒక విజ్ఞత కూడా బహుశా పనిచేస్తుంది లీడర్షిప్ లో. కనుక మనం అలాంటి ఇరాన్ మనం కూడా కోరుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పనులు కూడా అలాంటివి అమ్మా. ఈ 3 రాక్షసులను నిలబెట్టింది వాళ్లే కదా. ఇదేది ఇజ్రాయిల్ చుట్టూ హౌతీలను లేకపోతే హిజ్బుల్లాను వీళ్ళందరినీ తయారు చేసిందే ఇరాన్. ఇరాన్ లేకపోతే ఇజ్రాయిల్ ప్రశాంతంగా బ్రతికేది. కనుక ఇరాన్ ఇప్పుడు పూర్తిగా అంటే మళ్ళీ లేవకుండా కొట్టాలి అనేటువంటి కక్ష ఇజ్రాయిల్కి ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు కనుక 48 అవర్స్ లో నేను అన్నాను ఇంతకు ముందు, టాక్స్ కి రాకపోతే, టేబుల్ పైకి రాకపోతే ఇజ్రాయెల్ ఎదురు చూస్తుంది. లెబనాన్ తుక్కునియలు చేసేసింది కదా. లెబనాన్ లో ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళకు, నివసించడానికి బిల్డింగ్స్ కూడా లేవు పాపం. కనుక ఇజ్రాయెల్ యొక్క చావు బతుల సమస్య ఇది. ఈ 3 రాక్షసులను చంపాలి, ఇవి చావాలి అంటే ఇరాన్ చావాలి. అది ఒక ఇజ్రాయెల్ యొక్క సమస్య. అందుకే ఒక్క ఇజ్రాయెల్ ఒక్కటే ఏమంటాం ఏకోన్ముఖంగా వన్ డైరెక్షన్ లో పోతుంది. అటు ఇటు తప్పుడు నడకలు లేవు ఇజ్రాయెల్. ఒకటే వీళ్ళందరినీ ఖతం చేయాలి. ఇంకా అమెరికా కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు కానీ ఇజ్రాయెల్ ఏ రోజు కన్ఫ్యూజన్ లేదు. అయితే ఇరాన్ అయితే దెబ్బతిన్నది తప్పకుండా. అమెరికాకు కేవలం ఆయిల్ మాత్రమే కావాలి, మనుషులు ఇవంతా దానికి సంబంధం లేని విషయం. కనుక ఇప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇవన్నీ తన ఆధీనంలోకి వస్తుంది, ఒక్కొక్క కంట్రీని అలా చేస్తూ పోతుంది. అందుకని ఇరాన్ ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు బ్రతికి ఉండాలి, ముందుగా బ్రతికి ఉండాలి, లేకపోతే పూర్తిగా ఏమంటాం బొగ్గుపాలు అయిపోతుంది, బొగ్గైపోతుంది, మసి అయిపోతుంది. అమెరికా ప్రిపరేషన్ అలా ఉంది కనుక ఈ 24 hours 48 hours ఐ థింక్ మ్యాక్సిమం టైం. సార్, అంటే ఈ హార్మోజ్ బ్లాకేడ్ కనుక కంటిన్యూ అయితే ఇన్ కేస్ అంటే ప్రపంచం మరొక గ్రేట్ డిప్రెషన్ని చూడబోతుందంటారా? చమురు ధరలు ఎస్పెషల్లీ ఆకాశాన్ని తాకేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని అంటే రష్యా నుంచి చమురు కొంటున్నటువంటి భారత్ లాంటి దేశాలు ఏమైనా మధ్యవర్తిత్వం నడిపేటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటదండి. ఇప్పుడు ఇది కనుక ఫెయిల్ అయిపోతే హార్మోజ్ ఇంకా ఒక 2-3 days కనుక క్లోజ్ అయ్యి ఉంటే ఇండియా తప్పకుండా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, చైనా కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. చైనా ప్రకటించింది కూడా, మాకు దీంట్లో జోక్యం లేదు, మేము యుద్ధానికి మేము దూరంగా ఉన్నామని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు మిగతా అన్ని దేశాలు కూడా నేను అనుకుంటాను నాటో కంట్రీస్ కూడా ఇప్పుడు ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇది ప్రపంచ సమస్య కనుక అందరూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే అణుబాంబు యుద్ధం వైపు వెళ్లాల్సి వస్తుంది మానవాళ్ళు ఎంతా కలిసి. కనుక అమెరికా అంత దూరం పోనివ్వదు, అమెరికా కూడా నష్టమే అవుతుంది. కనుక మనం అదంతే ఆశించవచ్చు అమ్మా. ఈ యొక్క హార్మూజ్ జలస్ అండి నేను అనుకుంటున్నాను ఇంకో 3-4 days లో ఫ్రీ అయిపోతుంది. కాకపోతే మనకు ఇంకా ఊపిరాడదు ఎవరు, అన్ని దేశాల పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రపంచ యుద్ధం వైపు నడవాల్సిన ఒక స్థితి ఒకవేళ వీళ్ళు సైడ్ తీసుకుంటే, రష్యా అండ్ చైనా ఇరాన్ కు అండగా నిలబడడం కనుక ప్రారంభిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్టే మానవాళికి. ఇది మనం ఆశించవద్దు ఎప్పుడు కూడా. కరెక్ట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్ అమ్మా. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.